నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలు వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నగా కనపడుతుంది. వైసీపీలో మెయిన్ లీడర్స్ ఎమ్మెల్యేలు గానీ, గతంలో ఎవరైతే బయటకొచ్చి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఉందో, మాట్లాడిన పరిస్థితి గానీ, మినిస్టర్లు చేసిన వాళ్ళ పరిస్థితి ఉందో, నిజంగా ఒక అంతుకు చెప్పాలంటే ఇదంతా కూడా ఊహించిన పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు మాట్లాడిన అంటే వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కూడా వైసీపీ నాయకులు ఎక్కడా కూడా తక్కువ మాట్లాడలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టాచారంగా అంటే రాజకీయాన్ని ఇంకొక కోవలో తీసుకెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. అటు రోజా గానీ చాలామంది ఇప్పుడు ఎవరైతే టార్గెట్ అయ్యి బయటకు వస్తున్నారో అవినీతి అనే ముసుగులో. సో వీళ్ళందరూ కూడా గతంలో అధికారంలో ఉన్న టైంలో గానీ, వీళ్ళు మినిస్ట్రీస్ చేసిన టైంలో గానీ ఖచ్చితంగా వీళ్ళు ఎఫెక్ట్ ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా టీడీపీ నాయకులు గానీ, టీడీపీ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకున్న పరిస్థితే కనపడుతుంది కేవలం. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే రోజాకి అలాగే కృష్ణదాస్‌కి సిఐడి నుంచి పిలుపొచ్చిందని చెప్పి కొన్ని వార్తలైతే రావడం జరిగింది. ప్రధానంగా దీని గురించి మాట్లాడుకుంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో తీసుకొచ్చిందో, ఈ మెయిన్ ఆడుదాం ఆంధ్రాలో గతంలో కూడా చాలా అంటే ఇది అనౌన్స్ చేసిన తర్వాత కూడా చాలామంది దీని గురించి మాట్లాడిన పరిస్థితి. నాణ్యత లేని కిట్లు ఇస్తున్నారని కొన్ని వీడియోలు కూడా మనం వైరల్ అవ్వడం చూసాం. అన్ని చోట్ల మన సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి దాని మీద. ఆ బ్యాట్లు బాల్‌ని కొడుతుంటే బ్యాట్లు ఇరిగిపోయే పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు అదే ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందని చెప్పి ఆర్‌కే పార్టీ సంస్థ సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారన్నట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా అంటే ఒక రకంగా చూస్తే అవినీతి జరిగి ఉండొచ్చు అనే ఆరోపణలైతే రావడం జరుగుతుంది గట్టిగానే. ఎందుకంటే గతంలో వీటి మీద వచ్చిన వార్తలు గానీ, లేదంటే ఇప్పుడు బయటకొస్తున్న ఏవైతే విచారణకు సంబంధించి సిఐడి విచారణకు సంబంధించి వాళ్ళు చెప్తున్న విషయాలున్నాయో, కొంచెం ఇందులో అయితే అవినీతి అయితే జరిగింది ఖచ్చితంగా. సో మంత్రులుగా ఉన్న టైంలో వీళ్ళు చేసిన అవినీతి ఇప్పుడు బయటకొస్తుందని కూడా అనుకోవచ్చు. ఇటీవల కూడా జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. భూ కబ్జా విషయంలో ఇల్లీగల్ సైట్స్ కొన్నారని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే మళ్ళీ మా ప్రభుత్వమే వస్తదన్న ఒక ధీమాతో చేసిన పనులే ఇవన్నీ అని కూడా చెప్పుకోవచ్చు కొంత. అండ్ అలాగే ఇప్పుడు రోజా విషయానికొస్తే ఈమేమి తక్కువ కాదు. ఈమె మీద జాలి పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కళ్ళని కూడా స్థాయికి మించి విమర్శించిన పరిస్థితి ఉంది గతంలో. అటు ఏదైతే అధికార పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని గానీ, లేదా తన కుమారుడు లోకేష్‌ని గానీ, రకరకాల అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని గానీ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని గానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా విమర్శించిన పరిస్థితి. అంటే స్థాయికి మించి విమర్శించిన పరిస్థితి. మరి ఇప్పుడు లేదు మేము మంచోళ్ళం, చాలా మంచోళ్ళం, మేమేం అవినీతి చేయలేదంటే కుదరదు గదా! ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరేం చేశారు, ఏం అవినీతి చేశారు, ఎక్కడెక్కడ లోపాలున్నాయి ప్రతీదీ బయటికి లాగుతారు. సో ఈ క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా సిఐడి విచారణ అయితే ఉంటుందని తెలుస్తుంది. సో విచారించిన తర్వాత మిగతా విషయాలన్నీ వెల్లడించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక అనలిస్ట్‌ని ఫోన్ ఇన్‌లో తీసుకుందాం. రామ్‌నాథ్ గారిని. ఆయనతో మాట్లాడి దీని గురించి మరిన్ని విశేషాలైతే తెలుసుకుందాం. ఎందుకంటే అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాల్లో. సార్ నమస్తే. నమస్తే పవన్. సార్ ఈ ఆడుదాం ఆంధ్ర అనే అంశం మీద రోజాకి ఫిర్యాదు వెళ్ళిందని చెప్పేసి ఒక అంశం వచ్చింది బయటికి. ఓకే. మన జోగి రమేష్ కుమార్‌ని కూడా అరెస్ట్ చేయడం మనం చూసాం. ఇల్లీగల్ దీని విషయంలో. యెస్. సో సార్ మరి ఎట్లా చూడాలంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం తక్కువ మాట్లాడలేదు వీటి మీద. ప్రతిపక్షాలను విమర్శించిన వాళ్ళే వీళ్ళందరూ గూడా. ఇప్పుడు ఎవరైతే బయటకొస్తున్నారో అవినీతి అనే ఒక ముసుగులో బయటకొచ్చే వాళ్ళందరూ గూడా గతంలో టీడీపీ నాయకులు గాని విమర్శించిన వాళ్ళే. అవును. అవును. సో ఇప్పుడు టార్గెటెడ్‌గా చేస్తున్నారనుకోవచ్చా? లేకపోతే మీ అంచనా ఏంటంటే ఆడుదాం ఆంధ్రాలో నిజంగా అవినీతి జరిగిందా? జరగలేదా? సరే ఏదైనా ఒక అంశంలో అవినీతి జరిగిందా, జరగలేదా అనేటువంటిది ఏందంటే అవి దర్యాప్తు సంస్థలు మనకు ఏజెన్సీల ద్వారా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆ దర్యాప్తు సంస్థలు ముందుకు పోవడం, తద్వారా మనకు కోర్టుల ద్వారా అక్కడ ఎంత జరిగింది, ఏం నష్టం జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అనేటువంటిది అది దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు బయట పెడతాయి తప్ప, సో మనం ఇప్పుడిప్పుడు ఒక కన్క్లూడ్‌కి వచ్చి వీళ్ళు
కన్విక్టెడ్ అని కానీ వీళ్ళు అక్యూటెడ్ అని కానీ లేదా వీళ్ళను మనం ఖచ్చితంగా ఒక యాంగిల్లో ట్రీట్ చేసి ముద్ర వేసి మాట్లాడడం అనేది ఉండదు సహజంగా. కాకపోతే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే పొలిటికల్ గా ఇది వాళ్ళని టార్గెట్ చేశారా, ఎవరైతే వాళ్ళను గతంలో తీవ్రంగా విమర్శించారో వాళ్ళ పైన మొదట టార్గెట్ గా వీళ్ళు వెళ్తున్నారా అనేటువంటిది ఒకసారి మనం రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ గతంలో 2019 నుంచి 2024 మధ్యలో వాళ్ళు చూసుకున్నా, ఈ రోజు వీళ్ళ ప్రభుత్వ పరిపాలన చూసుకున్నా సహజంగా పొలిటికల్ పార్టీలు ఫస్ట్ మాట్లాడేటువంటి వాయిస్ కక్ష సాధింపు అనేటువంటి వ్యాఖ్యలు మనం రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజుల నుంచి చూస్తాం. అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాయకుల పైన చేస్తే అది కక్ష సాధింపు అని, గతంలో ఆ ప్రభుత్వం చేస్తే వాళ్ళ పార్టీ నాయకులు కక్ష సాధింపు. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు కక్ష సాధింపు అనేటువంటి ఒక పదం మనం ఒక రాజకీయ కోణంలో ఒక పొలిటికల్ యాంగిల్లో చూడాలి తప్ప ఖచ్చితంగా వ్యక్తులు ఎవరైనా పార్టీలు ఎవరైనా కూడా ఏదైనా ఒక అవినీతి జరిగింది, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది, క్లియర్ ఎవిడెన్స్ ఉంది అన్నప్పుడు ఆ సంస్థలకు ఫిర్యాదు చేయడం కానీ ఆ సంస్థల ద్వారా దర్యాప్తు జరగడం అనేది అది ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ మన వ్యవస్థల ద్వారా మనకు ఉండేటువంటి ఒక ప్రాక్టీస్ అది. సో ఆ ప్రాక్టీస్ ను మనం ఆహ్వానించవచ్చు, వెల్కమ్ పలకచ్చు ఎవరి విషయంలోనైనా. అది ఇట్ కెన్ బి, మనం గతంలో చూసినాం చంద్రబాబు నాయుడు గారి పైనే స్వయానా కేసులు పెట్టి ఆ రోజు అక్రమంగా ఆయనను కక్ష సాధింపు అన్నారు. తర్వాత అన్ని మనం చూసినాం, తర్వాత ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారు అవన్నీ చూసినాం. కానీ చట్టం అంటూ ఒకటి ఉంటుంది, వ్యవస్థలు అంటూ దానిలో పని దానిలో చేసుకుంటూ పోతాయి. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈ రోజు ఆయన పైన నమోదైనటువంటి కేసు మనం తీసిపారలేము, అది సబ్జెక్ట్ టు జ్యుడిషియరీ ఉంది కాబట్టి ద కోర్ట్ విల్ డిసైడ్. సో ఇన్ ద సేమ్ యాంగిల్ ఇక్కడ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ రోజు ఎవరైతే మంత్రులుగా పనిచేసి గత ప్రభుత్వంలో కొంత అగ్రెసివ్ గా పోయారో వాళ్ళ పైన ఈ రోజు కక్ష సాధింపు చేస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు చాలా సహజం. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం అసలు ఎన్ని కోట్ల ప్రాజెక్టు, అసలు ఆ ప్రాజెక్ట్ లో అవినీతి చేయడానికి ఏ విధమైనటువంటి మార్గాలు ఉంటాయి. అంటే ఇది చాలా మంది గ్రామీణ రూరల్ మున్సిపల్ ప్రాంతాలలోని ప్రజలను ఒక క్రీడలను దగ్గర చేయాలా, క్రీడాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఒక కార్యక్రమంలో అసలు ఏ స్థాయిలో ఖర్చు పెట్టింటారు, ఎన్ని కోట్ల ప్రాజెక్టు. సో ఇలాంటి అంశాలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మనకు ఏదైనా అనుమానాలు ఉంటే దర్యాప్తు సంస్థల ద్వారా ముందుకు పోవచ్చు. అంటే వాళ్ళు నిజంగా చేసింది ఎంత, అక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టినారు, అసలు ఎంతవరకు బిల్లులు ఎవరెవరికి అప్రూవల్ చేసినారు, ఎవరెవరికి శాంక్షన్ చేసినారు, అసలు నిజంగా వాళ్ళు బిల్లులు శాంక్షన్ చేసిన దానికి అక్కడ ఖర్చు పెట్టిన దానికి ఏమైనా వ్యత్యాసాలు ఎంతున్నాయి. సో ఇలాంటి అంశాలన్నీ ఏంటంటే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటాయి కాబట్టి మనం వాటిపైన ఈ రోజే మనం ఒక కన్క్లూడ్ కు రాలేము. అంటే ఖచ్చితంగా అవినీతి జరిగి ఉంటుంది, దీంట్లో వీళ్ళ హస్తం ఉంటుంది అని. సార్ ఇంకొక పక్క ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఒక మీటింగ్లో చెప్తూ రెడ్ బుక్ అనే అర్థం ఖచ్చితంగా అవినీతి చేసే వాళ్ళని బయటకు లాగుతాం, గత ప్రభుత్వంలో నాయకులు కావచ్చు ఎవరైనా కానీ అవినీతి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగడమే రెడ్ బుక్ ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడవచ్చు, అంటే ఎట్లా ప్యారలల్గా జరిగినవి రెండు కూడా? అదే ఆ రెడ్ బుక్ అనేది ఏంటంటే ఈ రోజు మనం గతంలో ఆయన పొజిషన్ లో ఉన్నప్పటి నుంచి మేము రెడ్ బుక్ లో రాసుకుంటున్నాము, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకు ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం అయితే వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేటువంటిది మనం గత 2 ఏళ్ల నుంచి కూడా చూస్తున్నాం ఈ అంశం. సో ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, దానికి అనుగుణంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఒక సైడ్ శాంతి భద్రతలు లోపించాయి, ఒక సైడ్ ప్రతిపక్ష పార్టీ కూడా ఢిల్లీలో ధర్నాలు. సో ఇవన్నీ మనం పొలిటికల్ గా చూస్తున్నాం, ఎవరి ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఎంతైనా వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళు ఈ రోజు కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ లేదా మంత్రులు కానీ ఆ శాఖలను రివ్యూ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి ఎక్కడైనా కొంత ఎక్కువ ల్యాబ్స్ కనపడినప్పుడు, ఎక్కువ గ్యాప్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు పోవచ్చు. అంటే గత ప్రభుత్వం కూడా ఇదే కోణంలో ఈఎస్ఐ స్కామ్ పైన అచ్చెన్నాయుడు గారి కానీ లేదా కొల్లు రవీంద్ర గారి విషయంలో కానీ తర్వాత జేసీ కుటుంబ విషయంలో కానీ చాలా మందిలో మనం చూసినాం. అంటే వాళ్ళకు ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా మరి బోల్డ్ గా వెళ్ళి అరెస్ట్ చేసి కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా రాజకీయ కోణమే ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట ఒక ఎవిడెన్స్ లేకుండా ఒకవేళ పోయినారే అనుకుందాం మనం కాసేపు, ఎవిడెన్స్ లేదు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు, కేవలం ఇది కక్ష సాధింపులోనే పోతున్నారు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఎందుకు భయపడతారు? ఖచ్చితంగా రేపు కోర్టులో అది మనకు ఒక ఎవిడెన్స్, ఒక మెరిట్, ఒక విట్నెస్ అనేటువంటిది ఎగ్జిబిట్ కానప్పుడు, ప్రూవ్ కానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రేపు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. రేపు వాళ్ళు బయటకు వచ్చిన రోజు ఇది మీరు కేవలం ఉద్దేశపూర్వకంగా చేశారు, కక్ష సాధింపుతో చేశారు అనే ఒక మెసేజ్ వెళ్ళినప్పుడు అది పొలిటికల్ గా మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి అది డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటది కాబట్టి సో ఇలాంటి అంశాలను చాలా జాగ్రత్తగానే వెళ్తుంటారనేది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో చూడొచ్చు అంటే రామ్‌నాథ్ గారు చెప్పేదేంటంటే, ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఏదైతే విలేజ్ స్థాయిలో ఉన్న క్రీడల్ని ఎంకరేజ్ జేయడానికి ప్రయత్నం చేశారో, దీంట్లో అంటే అసలు బడ్జెట్ ఎంత? దీంట్లో ఎంతవరకు అవినీతి జరిగే ఛాన్స్ ఉంది? ఇవన్నీ కూడా కొంచెం తేలాల్సిన విషయాలు. సో, విచారణ తర్వాత ఏదైనా మనం మాట్లాడడానికి ఉంటది. ఖచ్చితంగా అంటే కక్షపూరిత చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో ప్రభుత్వం చేసిన కొన్ని అన్యాయాలను గాని, ఇవన్నీ బయట పెట్టాలని చూస్తది ఖచ్చితంగా. సో, వాళ్ళు కరెక్ట్ అని కాదు, వీళ్ళు కరెక్ట్. కానీ కాకపోతే ఇందులో అవినీతి జరిగితే ఖచ్చితంగా అవినీతి పరులకు శిక్ష పడాల్సి ఉంది ఖచ్చితంగా. సో, అంటే ఇది మన ఇందాక గూడా లోకేష్ గారు రియాక్ట్ అవుతూ ఆయన చెప్పడం జరిగింది. రెడ్ బుక్ పరిపాలన అని చెప్తున్నారు. ఈ రెడ్ బుక్ పరిపాలన ప్రధాన అంశం ఏంటంటే, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ఆహ్, ఎవ ఏదైతే అవినీతులు జేసి తప్పించుకోవాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరిని బయటికి తీసుకొస్తాం. సో, ప్రధానంగా ఈ రెడ్ బుక్ పరిపాలన అనేది ప్రధాన అంశం ఇదే అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, ప్రస్తుతం ఇది విచారణలో ఉంది కాబట్టి సిఐడి విచారణలో తేలాల్సి ఉంది కాబట్టి చూద్దాం ఎంతవరకు దీంట్లో నేరారోపణలు ఉంటాయి, లేదంటే నిజాలు ఏం బయటకొస్తాయి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.